నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ నెల 13న మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణంకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో అర్హులైన వారికి శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం 4వ రోజు జరిగింది. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ పేదలకు ఇంటి పట్టాలను అందించారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మంత్రి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తన సొంత నిధులతో 26 సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలకు అందించినట్లు లోకేష్ గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మంగళగిరిలో లీవ్ కార్యక్రమంలో భాగంగా తొలి అంతర్జాతీయ పాఠశాలను మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మొదటి 100 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. 13వ తారీఖు శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్గా ఒక సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు. ఇంకో పక్కన భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంటు ప్రాజెక్ట్ కూడా నేను చేపడుతున్నా. జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమాలు, జూన్ జూలై మాసంలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇంకో పక్కన మీరు చూస్తే చాలామంది నన్ను అడిగారు, కింద లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత పానకాల స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం అంటే ఉచితంగా ఈరోజు బస్సు కూడా పెట్టాం తల్లి. మన మంగళగిరి నుంచి తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కూడా వెళ్ళాలంటే 2వ బస్సు కూడా ఈరోజు ఉచితంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థకు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 50 పుష్ కార్డులను అందించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, రామాంజనేయులు, ఇన్ఛార్జ్ మేయర్ సజీల, కమిషనర్ పులి శ్రీనివాసులు, టీఎంబీ జీఎం అశోక్ కుమార్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమంలో భాగంగా సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి టీఎంబీ పుష్ కార్డులను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యేలు అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాయం అందించాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీఎంబీ బ్యాంక్ వాళ్ళు ముందుకొచ్చి వారు ఒక 50 పుష్ కార్డ్స్ని డొనేట్ చేయడం, గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక సంస్థలు ముందుకొచ్చి వాళ్ళందరూ కూడా నగరపాలక సంస్థకు వాళ్ళందరూ కూడా చేయూత అందించినటువంటి పరిస్థితులు. ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో అనేక సందర్భాల్లో ఇంకా మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి ఎంతో వనరులతో కూడుకున్నటువంటి అంశంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి వాళ్ళు తమ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీస్ కింద అంటే తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వారు 50 పుష్ కార్డ్స్ని అందించడం జరిగింది. మరి నగరం మొత్తం కూడా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. విజన్ 2047లో భాగంగా కంప్లీట్గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు ఎక్కడా కూడా చెత్త అనేది బయట కనిపించకూడదు, గార్బేజ్ ఫ్రీ, డస్ట్బిన్ ఫ్రీ సిటీగా చేయాలి అని కమిషనర్ గారు పూనుకున్నారు. దానికి అనుగుణంగానే ఇదివరకే ఎన్నో పుష్ కార్డ్స్ని అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక 50 పుష్ కార్డ్స్ని మన బ్యాంక్ వారు ఇవాళ నగరపాలక సంస్థకి అందించడం జరిగింది. కాస్త ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అట్టడుగునున్నటువంటి వారిని ఆదుకోవాలి. అది ఒక వ్యవస్థ అయినా కావచ్చు, లేదా ఒక వ్యక్తి అయినా కావచ్చు. ఈరోజు తమిళనాడు మార్కెంటైల్ బ్యాంకుకి సంబంధించి అశోక్ కుమార్ గారి నేతృత్వంలో మరి ఈరోజు ఒక కార్పొరేషన్కి 50 పుష్ కార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. సో ఇది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక అడుగని నేను చెప్పగలను. ఇలాంటి కార్యక్రమాలని ఇంకా మరి కమిషనర్ గారు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఆయన ఇలాంటి కార్యక్రమాలకి ఇంకా చేదోడుగా ఉంటూ ఈ గుంటూరు కార్పొరేషన్ని క్లీన్ సిటీగా గుంటూరు అభివృద్ధి చెందాలి అంటే ఒక క్లీన్ ఆంధ్ర, క్లీన్ నగరాలు, క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మనమందరం ముందుకు వెళ్ళాలి అని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే మనం కూడా మన చుట్టుపక్కల అందరూ బాగుండాలి అంటే ముందు మనం ఒక అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలి. మనం బాగుంటే అంటే మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే పక్కన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు అనే ఒక మంచి కాన్సెప్ట్తో మనమందరం ముందుకు వెళ్తున్నాము. అలాగే ఒక నగరపాలక సంస్థకి ఇలాంటి అనేకమైన టీఎంబీ వాళ్ళు అనేక మంది కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి తోడుగా చేస్తే మీతో పాటు మేమందరం కూడా గుంటూరుని ఒక రోల్ మోడల్గా అంటే ఒక అభివృద్ధి పదంగా పరుగులు తీసేందుకు మేమందరం కృషి మేము మొట్టమొదటిగా నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలను దృష్టిలో పెట్టుకొని ఈ తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ గుంటూరు మేనేజర్ గారిని సంప్రదించడం జరిగింది. సంప్రదించినప్పుడు సిఎస్ఆర్ కింద మాకు కొన్ని పుష్ కార్డ్స్ రిక్వైర్మెంట్ ఉందని వారితో చెప్పినప్పుడు చాలా పాజిటివ్గా స్పందించి
ఇమ్మీడియట్గా మా దగ్గర నుంచి ఒక రిక్వెజిషన్ తీసుకొని వాళ్ళ హైర్ అఫీషియల్స్కి సర్క్యులేట్ చేసి దాన్ని వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతూ అప్రూవల్ తీసుకొని మాకు ఈరోజు జిఎం గారు చాలా దూరం నుంచి వచ్చారు, అశోక్ కుమార్జీ, వారి యొక్క ఆధ్వర్యంలో మన మేయర్ గారు, స్థానిక ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ, మా కార్పొరేటర్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో వారు ఈరోజు మాకు 50 పుష్ కార్డ్స్ విత్ 3 బిన్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. We will also be standing along with Guntur Corporation in all their initiatives for making the city clean. Thank you for the opportunity. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు హిందూ కాలేజీ కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. ఈనాడు ఆడపిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరుగుతున్నారంటే దానికి కారణం జ్యోతిరావు పూలే అని అన్నారు. మహిళల చదువు కోసం పాఠశాల ఏర్పాటు చేసిన మహనీయులని అన్నారు. 1827లో ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఎన్నో సామాజిక అసమానతలను, అంటరానితనాన్ని చవిచూశారని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకుని వితంతువులకు పునర్వివాహాలను ప్రోత్సహించారని తెలిపారు. త్వరలోనే ప్రజల ఆకాంక్షల మేరకు హిందూ కాలేజ్ కూడలిలో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం హిందూ కాలేజ్ కూడలిలో చలివేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ కాజావలి తదితరులు పాల్గొన్నారు. మరి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య ప్రతిభని, అసామాన్య ధీటత్వాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే గారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు. ఇద్దరు ఆదర్శ దాంపత్యం సమాజానికి వారి జీవితాన్ని మొత్తం కూడా అంకితం చేయడం జరిగింది. అటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అదేవిధంగా సమానత్వం కోసం, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం వారి జీవితం మొత్తం కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి చదువు సంధ్యల్ని నేర్చుకుంటూ సమాజంలో తనదైన శైలితో తనదైన గుర్తింపును పొందుతుంది అంటే ఆనాడు ఆ మహనీయుల యొక్క కృషి అని మనం చెప్పుకోవాలి. ఐక్యత, స్వేచ్ఛ కోసం అల్పరిగెట్ పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి. అదేవిధంగా ఆనాడే ఆ రోజుల్లోనే ఎడ్యుకేషన్ గురించి ఎంతగా చక్కగా చెప్పారు. అప్పట్లోనే ప్రతి మహిళ చదువుకోవాలి అంటే సమాజంలో ఉన్న సగ భాగం మహిళలు అభివృద్ధి చెందితేనే కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది అనే ఒక గొప్ప ఆలోచనతో అప్పుడు ముందుకెళ్లారు. ఇప్పుడు కూడా ఈ జనరేషన్ని కూడా ఒక అవగాహన తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి ఒక్క మహిళలు కూడా చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అడుగుజాడల్లో అంటే ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లి వెనకబడిన వర్గాలకు, కులాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకు ప్రతి ఒక్క దశలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఆ రోజు అంటే 90స్లోనే మనం అంటరానితనం గురించి అనుభవించాం. ఒక విధంగా చెప్పాలంటే 90స్లోనే. బట్ 80స్లో 1800 సెంచరీ దాంట్లో ఎంత ఉత్కృష్టమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తుంటారో మరి ఆ లైఫ్ నుంచి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన, ఆయన ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితుల్ని అనుగుణంగా సమాజం కోసం పాటుపడాలనే ఒక తపనతోటి వారు తన యొక్క జీవిత సరమాంకం వరకు పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల, తర్వాత అంటరానితనంలో మగ్గుతున్నటువంటి సమాజం కోసం, దాని విముక్తి కోసం పాటుపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పాత బస్టాండ్ వద్ద భారీ ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్లో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లుని వెంటనే రద్దు చేసి ముస్లిం మైనార్టీలను కాపాడాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. పార్టీలకు అతీతంగా నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, వైసీపీ నేత నూరి ఫాతిమా, సిపిఐ నేత వలీ, ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లు ఆమోదాన్ని దుర్మార్గంగా వారు అభివర్ణించారు. ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని వారు మండిపడ్డారు. వెంటనే బిల్లుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేక పర్యాయాలు వక్ఫ్ అమెండ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. కానీ ఈసారి పెట్టినటువంటి కొన్ని అంశాల మీద ముస్లిం ప్రజానీకం యావత్తు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని మీద కూలంకషంగా చర్చ జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలు దాంట్లో పెట్టడం అనేది చాలా దురదృష్టకరం. తప్పకుండా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి ఆ కార్యాచరణను బట్టి ముందుకు సాగుతాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్
పార్టీగా లౌకికవాదిగా జేపీసీకి రికమెండ్ చేయడం జరిగింది. ఆ జేపీసీ ద్వారా 3 అంశాల మీద తన వ్యతిరేకతను చెప్పి పార్లమెంట్ సభ్యుల చేత మాట్లాడించడమే కాకుండా వాటిని పూర్తిగా వ్యతిరేకించి వాటిని తీసివేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ యొక్క బిల్లు చాలా దుర్మార్గమైన బిల్లు. ఇవాళ మైనారిటీల వంతు, రేపు క్రైస్తవుల వంతు, రేపు ఇంకొక పేదవాడు వంతు రాబోతుంది. అదానీ అంబానీకి దోచిపెట్టడం కోసం, కుట్రపూరితంగా ఈ ఆస్తులను దోచిపెట్టడం కోసం ఇక్కడ ప్రాంతీయ పార్టీల యొక్క సహాయంతో వాళ్ళకు అవసరమైనప్పుడల్లా మార్చుకుంటుంటాడు. ఈ 5 సంవత్సరాలు ఈ కార్డు వాడుకుంటాడు, ఈ 5 సంవత్సరాలు ఈ కార్డు వాడుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల ఓటు తీసుకొని తన ప్రధానమంత్రి సీట్ని బలంగా పెట్టుకొని ముస్లింల గొంతుకోవాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన ఆటలు సాగవు. మీరు చూసుకుంటే రేపటి రోజు ఒక మైనారిటీ కావాల్సిన మసీద్ కట్టాలన్నా, లేకపోతే ఈద్గా కావాలన్నా, లేకపోతే మీరు చూసుకుంటే మా కబ్రస్థాన్ కావాలన్నా కూడా వెళ్ళి వేరొకళ్ళని అర్జీ పెట్టుకొని చేసి వాళ్ళని బతిమాలుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళు ఇచ్చేసుకొని మనం తేవాల్సిన పరిస్థితి వచ్చింది. అధికార పక్షము నిస్సిగ్గుగా ఉన్న యొక్క అధికార పక్షము బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అదేవిధంగా వైఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటేశారు, రాజ్యసభలో ఓటేయకుండా పారిపోయారు. అంటే దీని ద్వారా ముస్లింలని నష్టపరుస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు మేము మీ ముస్లింల న్యాయం కోసమే తెచ్చామంటున్నారు. ఇదే నరేంద్ర మోడీ 10 నెలల క్రితం ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ముస్లింల మహిళల్లో తాలుబెట్లు లాక్కొని వెళ్తారని ఈ యొక్క నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో చెప్పాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన యువతను ఆటల దిశగా ప్రోత్సహించడం అభినందనీయమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. పరుచూరు వీరరాఘవులు సేవా సంఘం వ్యవస్థాపకులు సంజీవరావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. శ్యామలానగర్ ఎకో పార్క్ సమీపంలోని రైల్వే గ్రౌండ్ లో 5 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను మాధవి ప్రారంభించారు. ఆటల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. ఇన్ఛార్జ్ మేయర్ సజ్జీల మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో 100 జట్లు పాల్గొనడం శుభపరిణామని కొనియాడారు. సంజీవరావు మాట్లాడుతూ యువతలో ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ పోటీలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాంత్, సయ్యద్ చాంద్, పవన్ కుమార్, అరవింద్, సీతయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ఒక 5 రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 70 టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో ఔత్సాహికులు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈరోజు యువత ఏ పని లేకుండా ఎటుపోతుందో తెలియకుండా గత 5 ఏళ్లుగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. మాదక ద్రవ్యాలకి లేదంటే పని పాట లేని పరిస్థితుల్లోకి ఈరోజు యువత మనం చూస్తూ ఉన్నాము. చాలా బాధాకరమైన విషయము. అలాంటి యువతని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఆ ఒక ఆలోచనతో అదొక సత్సంకల్పంతో ఈరోజు ఈ యొక్క ఆటని ప్రారంభించడం, వారి నాన్నగారి స్మృతుల్ని మెమోరియల్గా ఈ ఆటని ప్రారంభించుకోవడం ఇదే ఫస్ట్ ఇయర్ అని చెప్తూ ఉన్నారు. ఇదే కొనసాగింపుగా ముందుకు వెళ్తూ అనేక మంది పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేసి చక్కగా వాళ్ళకి ఆటపాటలతో ఒక ఎంతూజియాస్టిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు సంజీవరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ బిజీ షెడ్యూల్స్లో అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. మేడం గారు చెప్పినట్టుగా యువతలో కూడా ఒక మార్పు రావాలి. వాళ్ళు చెడు అలవాట్లు లేకుండా ప్రతి ఒక్క అంటే స్పోర్ట్స్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మనసు మళ్లించి మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి, మంచి ఎడ్యుకేషన్ చదవాలి, వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి. మేము కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇంత మంచి కార్యక్రమం కూడా ప్రవేశపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు అనేక కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రావు గారు కూడా మంచి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇదే క్రికెట్ కూడా పిల్లలు మేడం గారు అన్నట్టు గంజాయికి వ్యసనాలకి గత ప్రభుత్వంలో అలవాటు పడి రోడ్లమ్మడి తిరగడానికి అయిపోతున్నారు. దాన్ని కొంతన్నా నా వంతుగా మార్పు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్ణయించడం జరిగింది. మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఇట్లాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000, మూడో ప్రైజ్ వచ్చేసి 10,000 రూపాయలు ఇట్లా ప్రోత్సాహం ఇస్తే పిల్లలు కూడా కాస్త మనశ్శాంతిగా గ్రౌండ్లో అలవాటు చేసుకుంటూ ఉంటారు. మనల్ని చూసి ఇంకేదన్నా ఇంకో నలుగురు మారితే బాగుంటుంది అనే ఉద్దేశంతో
మాజీ సీఎం జగన్ సతీమణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సహా మరో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ ను పోలీసు వాహనంలో గుంటూరుకి తరలిస్తుండగా మధ్యలో వాహనాన్ని ఆపి అతడిపై దాడికి పాల్పడటంతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. గోరంట్ల మాధవ్ ఒక మాజీ పోలీసు అధికారి అయి ఉండి చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకోవడం నియమని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అరెస్ట్ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. మన జిబ్రోలు కిరణ్ కుమార్ అనే సోషల్ మీడియాలో అసహ్యంగా మాట్లాడిన అక్యూజ్ని నిన్న మనం ప్రెస్ మీట్కి తీసుకుని వచ్చినప్పుడు గోరంట్ల మాధవ్, రమేష్, తల్లా దామోదర్, శివప్రసాద్, శివయ్య, సురేందర్ వీళ్ళందరూ కూడా ఆల్ 6 మెంబర్స్ కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు. వీళ్ళు చుట్టుగుట్ల జంక్షన్లో దాని మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ సర్వెంట్స్ పని చేయడాన్ని ఆపడం, తర్వాత వాళ్ళకి పని చేస్తున్నప్పుడు ఇంజురీ చేయడం, తర్వాత అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత అక్యూజ్డ్ కస్టడీలో ఉండగా దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించడం, తర్వాత పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఇది అన్ని సెక్షన్ల కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఎమ్మెల్యే నజీర్ కార్యాలయంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి నసీర్తో పాటు వేములకొండ శ్రీనివాసరావు, ఆంజనేయ ప్రసాద్, సత్యం తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమసమాజ స్థాపన కోసం పూలే అనునిత్యం పోరాటాలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి ప్రతి ఒక్కరూ చదువుకునేలా మార్పులు తెచ్చారని చెప్పారు. విజనరీ లీడర్ ప్రభుత్వంలో ముందు చూపు లేకుండా శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం కరెక్ట్ కాదని సిపిఎం నేత నళినీకాంత్ అన్నారు. బ్రాడిపేటలోని పార్టీ కార్యాలయంలో ముత్యాలరావు, ఆదిని కల్సన్ ఇతర నాయకులతో కలిసి నళినీకాంత్ మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. ఇప్పుడు పొడవు కుదించి ఆర్యూబీ నిర్మాణం చేయకుండా తక్కువ ఖర్చుతో బ్రిడ్జి నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదని చెప్పారు. ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణంను రీడివిజన్ చేసి పనులు ప్రారంభించాలని, లేకుంటే ప్రజలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పౌర సమాజంలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచి డిపిఆర్ డిజైన్ మార్చాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే సిపిఎం పార్టీగా పౌర సంఘాలన్నీ కలిపి జేఏసీకి ఏర్పడి ఈ బ్రిడ్జికి వ్యతిరేకంగా బ్రిడ్జి డిజైన్ మార్చాలని, ఆర్యూబీ నిర్మించాలని చెప్పి చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో అన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పెట్రోలు, డీజిల్ ఛార్జీలు పెరిగి బాడుగులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. భవిష్యత్తులో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా మొత్తం ట్రాఫిక్ అంతా అటు తిరిగి రావాలి అని చెప్పేసి ఇది ప్లాను చెప్తా ఉన్నారు పోలీసు వారు. దీనివల్ల ఆటో కార్మికుల మీద ఇంకా భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బాడుగులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆటో కార్మికులు, ప్రజలు తక్కువ బాడుగులు, తక్కువ ఛార్జీలు కావాలని చెప్పేసి కోరుకున్న నేపథ్యంలో ఇంత దూర ప్రయాణాలు చేసే క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని సమాజంలోని అసమానతలు, అంటరాని తన నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే విశేష కృషి చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసురత్నం అన్నారు. బృందావన గార్డెన్స్ వైసీపీ కార్యాలయంలో పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు నూరి ఫాతిమా, దయాసాగర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఉద్భవించి ఆయన సమాజానికి ఎనలేని సేవ చేశారు. ఆ రోజుల్లో అంటరానితనాన్ని, మహిళా పురోభివృద్ధిని కాంక్షిస్తూ అనేకమైన ఉద్యమాల్లో పాల్గొని సమాజాన్ని తీర్చిదిద్దటంలో ఆయన ఎనలేని కృషి చేసినటువంటి మహానుభావులు. అలాంటి మహానుభావుల్ని దృష్టిలో పెట్టుకొని వారి ఆశయ సాధన కోసం అందరూ
ముందుకు వెళ్ళాలని వారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని, దేశ ప్రజానీకాన్ని మన సంతోషంగా ఉంది. ఈ రోజున భారతదేశంలో మరి స్త్రీలకు విద్య అవసరం లేదు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన స్త్రీలకు విద్య ఎంత అవసరం అనేది గ్రహించేసి తన సతైమని మరి సావిత్రిబాయి పూలే గారినే విద్యలో అభ్యసించే విధంగా చేసేసి ఎంతోమంది స్త్రీమూర్తులకి విద్యని అందించే విధంగా కృషి చేసిన మహానుభావుడు. అంతేకాదు బెంగళూరు హెచ్హెచ్ఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఫార్మాటెక్ కమ్వేర్జ్ 2025 ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేషనల్ హెల్త్ మిషన్ కమిషనర్ విరూపాంజన్ ఐఏఎస్, పఠాన్ శెట్టి, రవి సుభాష్ ఐఏఎస్, ఎన్టీఆర్ విద్యాసేవ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ప్రధాన వక్తగా సుబంగ్ గెబ్నర్ జీసు, సిఎస్ కేదార్ ఐఏఎస్, డాక్టర్ ఉషా మంజునాథ్, ప్రధాన వక్తగా సుబంగ్ గెబ్నర్జీస్, సిఎస్ కేదార్ ఐఏఎస్, డాక్టర్ ఉషా మంజునాథ్ వ్యవహరించారు. రాబోయే రోజుల్లో ఫార్మా టెక్నాలజీ ప్రపంచంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. ఏపీలో ఫార్మా రంగం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి ఉరకలు వేస్తుందని తెలిపారు. యువత ఫార్మా రంగాన్ని ఎంచుకుంటే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఎన్నో రకాల వ్యాధులకు మెడిసిన్స్ వాడకం పెరగాలని సూచించారు. ఏపీలో ఫార్మా రంగంలో పరిశ్రమలకు, రీసెర్చ్ సెంటర్లు ఫార్మా విద్యకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఫార్మా సెక్టార్ దేశంలో నిలబడాలంటే ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏపీ ప్రభుత్వం సానుకూల సహకారానికి సిద్ధంగా ఉందన్నారు. మానవులకు అవసరమైన ఔషధాలు మన వంట ఇంటిలోనే సగభాగం పైన ఉన్నాయని గుర్తు చేశారు. మహిళలు ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కుటుంబానికి నేడు హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇలాంటి వర్క్ షాపుల ద్వారా ఫార్మా విద్యార్థులు మంచి అవగాహన కల్పించుకోవాలని సూచించారు. సో ఈ మీటింగ్లో వాళ్ళు అనుకోవడం ఏమంటే ఫార్మాలజీని మన కంట్రీ ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఆల్రెడీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, సప్లై చేస్తున్నాము. కోవిడ్ టైంలో కూడా ఎక్కువ వ్యాక్సిన్స్ మనమే తయారు చేసి సప్లై చేసాము. ఇప్పుడు దాదాపు 60% ఆఫ్ మెడిసిన్స్ మొత్తం కూడా వరల్డ్ లెవెల్లో మనం తయారు చేసి పంపిస్తూ ఉంటున్నాము. సో దీంట్లో ఏ రకంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని ఇంకా దాన్ని బాగా మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చర్చించడానికి పెట్టారు ఈ కాన్ఫరెన్స్ని. సో ఈ కాన్ఫరెన్స్లో మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి పాల్గొనడం జరిగింది. సో వాళ్ళకి మేము చెప్పడం ఏమంటే ఫార్మాలజీలో మన స్టేట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్రెడీ మనము ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్లో ముందు ఉంటున్నాము దేశంలో. దేశానికి సామాజిక విప్లవాన్ని తెచ్చిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కొనియాడారు. హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ పూలమాల వేసి నివాళులర్పించారు. నేటి పాలకులు సమాజంలో కులాల పేరున, మతాల పేరున అసమానతలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కులగణన జరిగితేనే దేశంలో ప్రజాస్వామ్యం బ్రతుకుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి. ఇవాళ జ్యోతిరావు పూలే గారి ఆశయాలని కొనసాగించాలనేటటువంటి భావన ఉన్నటువంటి అయితే ఇవాళ కులగణన జరగాలి. ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎవరు పేదరికంలో ఉండి కూడా రాజకీయంగా, సామాజిక, ఆర్థిక ఫలాలు అందట్లేదో వాళ్ళకు అందచేయటమే జ్యోతిరావు పూలే గారి నిజమైన ఆశయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కులగణన జరగాలి. కులగణన జరిగితేనే భారతదేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బ్రతికిద్ది అని చెప్పి నమ్ముతా ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ విద్య పట్ల జ్యోతిరావు పూలే ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని వెల్లడించారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కు మార్గదర్శకులుగా ఉన్నారని గుర్తు చేశారు. రాజ్యాధికారంలో బీసీల వాటాను పెంచాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు కూడా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కూడా నా గురువు గారు జ్యోతిరావు పూలే అని చెప్పాడు. అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తులకు కూడా మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. అలాంటి మహాపురుషుణ్ణి ఇంకా ఎక్కువ అధ్యయనం చేసి వారి యొక్క ఆలోచన ముందు తీసుకెళ్ళి బీసీలు, ఎస్సీలు, పేదవాళ్ళకి మేలు జరిగే విధంగా మరిన్ని కార్యక్రమాలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాధికారంలో కూడా బీసీల వాటాని పెంచాల్సిన అవసరం ఉంది. బీసీ రాజ్యాధికారంలో బీసీలు వాటాని పెంచి, మహిళల వాటాని పెంచి ప్రభుత్వం యొక్క సాధికారతను పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గుంటూరు బార్ అసోసియేషన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి హైకోర్టు జడ్జి మన్మథరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు పూలే ఎంతో కృషి చేశారని హైకోర్టు జడ్జి మన్మథరావు తెలిపారు. బార్ అసోసియేషన్లో తొలుత పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివసూర్య నారాయణ, అసోసియేషన్ సభ్యులు అశోక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు. ఏ కులాల వాళ్ళు ప్రత్యేకించి వాటిని అనుభవించగలిగారు అనే అంశాన్ని ఆ రోజు అంశాన్ని పక్కన పెట్టుకుంటే ఈ రోజు చూడగలిగితే ఎన్నో అంశాలు, ముఖ్యంగా మహిళల విద్యాపరంగా కానీ వాళ్ళకి వస్తున్నటువంటి అవకాశాలు కానీ వాళ్ళు చేపడుతున్నటువంటి ఈ రోజున వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళు చదువుకున్న ఏదైతే చదువు వచ్చారో ఆ క్రమంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఉద్యోగాలు అయితేనేవ్వండి, ముఖ్యంగా ఎక్కడో గురించి మాట్లాడుకునే దానికన్నా మన న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటే ఈ రోజున దాదాపుగా న్యాయ వ్యవస్థలో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నమాట వాస్తవం. మరి ఇది ఎక్కడిది, ఎప్పటి బీజం? ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ వాదులకు అనుకూలమే తప్ప ఏ మతానికి కాదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో మాల్యాద్రి, హనుమంతరావు, చైతన్య, వలీతో కలిసి జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నక్సలిజాన్ని అణిచివేసి అటవీ భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలనే కుట్రను మోడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని బలవంతంగా ప్రవేశపెట్టి ఆయా భూముల్ని ఆదానీ, అంబానీలకు దారాదత్తం చేయాలని చూస్తున్నారని చెప్పారు. బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ సిపిఐ పోరాటాన్ని కొనసాగిస్తుందని జంగాల అన్నారు. కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండ మానవత్వానికే మాయని మచ్చలాగా మిగిలిపోతూ ఉంది. దీనిపైన ప్రజలు, ప్రజాతంత్రవాదులు, లౌకిక శక్తులు, అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. మరో ప్రధానమైన అంశం, దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని తీవ్రంగా మానసిక క్షోభకి గురి చేస్తూ ఎప్పుడో తరతరాలుగా దేశవ్యాపితంగా లక్షలాది ఎకరాల్ని టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే భారతీయ సామాజిక కార్యకర్త, అపర మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ప్రజల్లో ఆత్మస్థైర్యం కల్పించిన ధీరుడు అని కొనియాడారు. అంటరానితనం, మహిళా లోకం కృషి కోసం, బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన ఏకైక శక్తి అని తెలిపారు. తన కోసం తాను జీవించకుండా తాను పుట్టిన జాతి జనుల విముక్తి కోసం జీవించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలిపారు. తన సతీమణి సావిత్రిబాయి పూలే ద్వారా బాలికలు చదువుకోవడానికి మొట్టమొదటిగా పాఠశాలలు స్థాపించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారన్నారు. బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం పూలే పరితపించారన్నారు. బీసీల కోసం రాష్ట్రంలో పుట్టిన పార్టీ దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ టీడీపీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లె ఈశ్వరరావు, సుఖవాసు శ్రీనివాసరావు, సింహాద్రి కనకాచారి, రావిపాటి సాయికృష్ణ, దూలిపాల యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజుల్లో మహిళల కోసం పాఠశాల పెట్టి వారి విద్యాభివృద్ధికి వారు చదువుకుంటేనే దేశం అభివృద్ధి చెందిందనే ఉద్దేశంతో వారి చదువుకి దోహదపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి ఆశయాలని తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా యువత జ్యోతిరావు పూలే గారి ఆశయాలను, ఆదర్శాలను పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవేళ్ల వెంకట్, దేవేళ్ల మురళి పాల్గొన్నారు. హిందూ కాలేజ్ కూడలిలోని పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పూలే ఆశయాలు కొనసాగాలంటే కులగణన జరగాలని దేవేళ్ల వెంకట్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డేర్ల సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి కార్యక్రమాలు గుంటూరు నగరంలో మార్కెట్ సెంటర్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి.
అలాంటి మహాత్ముడు జయంతి కార్యక్రమాన్ని పాల్గొనడం గర్వకారంగా ఫీల్ అవుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ బీసీ కులగణన జరపాలని కోరుకుంటూ బీసీలని కేవలం ఓటు బ్యాంకులు చూసే రాజకీయ పార్టీలకి బీసీ అందరూ బుద్ధి చెప్పాలని, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బీసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన బీసీ సమరభేరి కార్యక్రమంలో బీఎస్పీ నేత భగత్ సింగ్ మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే 52% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నేతలు వాసు, నల్లవరపు కిషోర్, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కులాలుగా ఉన్నటువంటి బీసీని ఐక్యం చేయటం ఒకటి, రెండు రాజ్యాంగపరంగా వారికి రావాల్సిన హక్కుల గురించి 52% రిజర్వేషన్స్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ బ్రహ్మాండమైన విజయాన్ని చేపట్టినందుకు ముందుగా బహుజన సమాజ్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీలకు 52% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది బహుజన సమాజ్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేసే దిశగా పోరాటం చేస్తూ గత 6 నెలల నుండి మేము మొదలుపెట్టినాం. బీసీల కులగణన అనేటువంటిది, ఆ కులగణన తర్వాత వాళ్ళ దమాష ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మిత్రులారా, మాన్యవర్ కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఒక మాటను మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి చీఫ్ సెక్రటరీ, చైర్మన్ గా ప్రత్యేక కమిటీని సీఎం చంద్రబాబు నియమించడం పట్ల అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గత 10 ఏళ్లుగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల పక్షాన తాము నిర్విరామంగా పోరాటం చేస్తున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ చెప్పారు. సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం బినామీ పేర్లతో కొన్న ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈరోజు ఏదైతే ప్రత్యేక కమిటీతో జీవో విడుదల అయ్యిందో, ఆ ప్రత్యేక కమిటీ ద్వారా ఏర్పడినటువంటి సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు, అలాగే కుటుంబరావు గారు, చైర్మన్గా చీఫ్ సెక్రటరీ గారు, వారు ఏదైతే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారో వాళ్ళు కూడా అగ్రిగోల్డ్ అసోసియేషన్ నాయకులను వెనువెంటనే పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి యొక్క తెలుసుకొని అది త్వరితగతిన అయ్యే విధంగా చూడాలని చెప్తున్నాం. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పుష్పాంజలి ఘటించారు. ఈ రోజు దళితులకు, అణగారిన వర్గాలకు, బీసీ వర్గాల ప్రజలకు ఆశాదీపం మహాత్మా జ్యోతిరావు పూలే అని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు కొనియాడారు. మహిళలు చదువుకుంటే దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతో తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి మొదటి ఉపాధ్యాయురాలుగా చేసిన ఘనత ఆయనకే చెల్లిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి బీసీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కులమతాలకు అతీతంగా అందరూ చదువుకోవాలని పాఠశాల ఏర్పాటు చేసి విద్యను అందించారని కేసన శంకర్రావు కొనియాడారు. అందుకే దేశవ్యాప్తంగా ఆయనకు ప్రజలు ఘన నివాళులు అర్పిస్తున్నారని అన్నారు. మహిళల్ని ఇంకా చిన్న చూపు చూసేటువంటి వాళ్ళు, మహిళలు రోడ్డు మీదకి రావటమే మహాపాపంగా భావించే రోజులు. అలాంటి రోజుల్లోనే మహిళలు రోడ్డు మీదకి రావటం కాదు, విద్యను అభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని, తద్వారా రాష్ట్రాల్ని, దేశాన్ని మార్చే శక్తి మహిళలకు మాత్రమే ఉందని చెప్పేసి భావించి మొదటిగా తన భార్య సావిత్రిబాయి పూలే గారిని చదివించి మొదటి టీచర్ని చేసి ఈ దేశంలో ఒక ఆదర్శానికి నాంది పలిగినటువంటి గొప్ప మహానుభావుడు. తద్వారానే ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు వచ్చినాయి. ఈ రోజుకి కూడా మరి ఆయన ప్రజల నాలుకల్లో, నాయకుల యొక్క హృదయాల్లో ఉన్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప సంస్కరణలు, ఉద్యమాలు. పాఠశాలను ఏర్పాటు చేసి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. ఆధిపత్య కులాల వారు వీరందరూ ఎక్కడ చదువుకుంటే పెద్దవాళ్ళు అవుతారో, అభివృద్ధి చెందుతారో అని చెప్పని అనేక రకమైన అవంతరాలు సృష్టించి అనేక రకమైన ఇబ్బందులు గురి చేసేటువంటి సందర్భాలు కూడా మనం చాలా చూసినటువంటి విషయం. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రావు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే దంపతులు తమ జీవితాలను దేశం కోసం త్యాగం చేశారని కొనియాడారు. అలాంటి మహనీయుల జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 12 సంవత్సరాల వయసులోనే ఆయనకు వివాహం అయినప్పటికీ ఆయన ప్రాథమిక విద్య అభ్యాసం వరకే చదివినప్పటికీ ఆయనకు చదువు అంటే ఎంతో మక్కువ. ఆయన నిరంతరం రోజు రాత్రి ఆ మిడుగుమనే లాంతర్ల దగ్గరే చదువుకునేవాడు. అలా ఆయన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఆయన సమాజాన్ని బాగా స్టడీ చేశాడు. ఆయన అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాళ్ళని దూరంగా ఉంచుతున్నారో వాళ్ళు విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఆయన చాలా కృషి చేశాడు. నేషనల్ సేఫ్ మదర్స్ డే సందర్భంగా అహల్య హాస్పిటల్ నందు డాక్టర్ శనక్కాయల రాజకుమారి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నల్ డెత్ ఎక్కువ అవుతున్నాయని వివరించారు. అదేవిధంగా కుటుంబ నియంత్రణ కోసం ప్లాన్ చేసుకోవాలని, గర్భిణీ సమయంలో కొన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటున్నారని గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అవటం వలన మరియు యాంటీనేటాల్ కేర్ కూడా జాగ్రత్తగా చూడాలని తెలిపారు. హలో ఎవ్రీవన్, ఇవాళ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే. అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్థం. కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ మదర్స్ కానీ వాళ్ళు కొన్ని అవగాహన అనేది ఉండాలి. సో దీనికి సంబంధంగా ఫస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి స్పేసింగ్ తీసుకోవటం వల్ల వాళ్ళు హెల్త్ బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ యాంటీనేటల్ కేర్ కరెక్ట్గా నెక్స్ట్ యాంటీనేటల్ కేర్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ మదర్స్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని ప్రెగ్నెన్సీలో వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ముందుగానే వాళ్ళకి వచ్చే సమస్యలు గుర్తించటం, దానికి సంబంధంగా చికిత్స తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బహుజన మహాసభ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ కార్యదర్శి భగత్ సింగ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నేటి పాలకులు సమాజంలో అసమానతలను తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూపూడి శ్రీనివాసరావు, నల్లవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఈ గుంటూరు పట్టణ మహానగరంలో కూడా ఇప్పటికీ పేద వర్గాల మీద నిన్న కాక మొన్న మరి జేకేజీ కాలేజీ రేట్లో మహిళలపై 2 అగ్రవర్ణాల వాళ్ళు దాడి చేస్తే ఈ ప్రభుత్వం నిన్న కనీసం స్థానిక నాయకులు కూడా పరామర్శించడానికి సిగ్గుచేటు. కనుక పేద వర్గాలకు రక్షణ లేదు, విద్య లేదు. వీటన్నింటి మీద కూడా ప్రభుత్వం తక్షణం చర్య తీసుకొని ఆయన ఏదైతే మార్గం వేశాడో ఆ మార్గాన్ని ఇంప్లిమెంట్ చేసి భారతరత్న మరి పూలే గారికి ఆయనకి ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 188వ జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం. మరి రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ పూలే గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు సమాజం కోసం నిరంతరం ఎంతో సేవ చేశారు. ఆ ఒక్క కార్యక్రమాలన్నీ కూడా భారతదేశం గుర్తించి ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి తెలియపరుస్తున్నాం. నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. హిందూ కాలేజ్ కూడల వద్ద గల పూలే విగ్రహానికి పలు ప్రజా దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను వారు గుర్తు చేసుకుంటూ ఆయన చూపిన బాటలోనే పయనిస్తామన్నారు. కేవలం కొన్ని సామాజిక వర్గాలకి ఆనాడు ప్రభుత్వాల్లో ఉన్న ఉద్యోగుల పిల్లలకు మాత్రమే విద్య అందించేటువంటి పరిస్థితి ఉండేది. కానీ మహాత్మా జ్యోతిరావు గారి పోరాటం వల్ల సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి, పేద వర్గానికి చదువుకునేటువంటి అవకాశం లభించింది. అంతేకాకుండా తన యొక్క సతీమణికి విద్య నేర్పించి ఈ సమాజంలో అసమానతల మీద పోరాటం చేయడానికి మరి మార్గదర్శకంగా నిలిచినటువంటి పూలే యొక్క దంపతుల యొక్క స్ఫూర్తి ఈ నేటి సమాజానికి, యువతరానికి ఆదర్శప్రాయం. మహాత్మా జ్యోతిరావు గారు పూలే మహాత్మా అనేది ఆయనకి ప్రజలు ఇచ్చారు. ఆయన పుట్టినటువంటి నిమ్న కులంలో చదువుకి దూరంగా ఎలాంటి అవకాశాలు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు ఆయన అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి వారి కోసం పోరాడారు. ప్రజల్లో చైతన్యం రావాలంటే ఒకే ఒకటి చదువు కావాలి వాళ్ళకని చెప్పేసి అని ఆయన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి ఆ రోజున ముఖ్యంగా మహిళలకి చదువు విషయంలో వాళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు. 2012 సంవత్సరంలో పూలే భవన్ కట్టడానికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం
4.5 ఎకరాలు భూమిని కేటాయించింది. ఆ భూమి ఏమైందో తెలియట్లేదు. ఈరోజు గత గవర్నమెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. మహాత్మా జ్యోతిరావు పూలే భవనాన్ని ఇప్పుడైనా సరే ఏర్పాటు చేయాలని చెప్పి మేము బీసీ బహుజన ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఎదగాలంటే వీళ్ళందరూ కూడా సమానత్వం సౌభ్రాతృత్వం ఉండాలి. అదేవిధంగా ఎస్సీల వాటా కానీ బీసీల వాటా కానీ మైనార్టీల వాటా మరి రిజర్వేషన్లో కానీ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బ్రాడీపేట 1/14 నుండి 6/18 వరకు లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, పండరీపురం, అశోక్ నగర్, దేవపురం, కృష్ణనగర్, కోబాల్ట్పేట, పట్టాభిపురం ఏరియాలలో, అదేవిధంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వినోబా నగర్, మారుతి నగర్, ఎల్బీ నగర్, ఆలీనగర్, ముగ్ధం నగర్, ఆంజనేయ స్వామి గుడి, చెన్నంవారి వీధి, క్రిస్టియన్ పేట ఏరియాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని విద్యుత్ అధికారులు తెలియజేశారు. కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.